వెల్కమ్ బ్యాక్ టు BRK న్యూస్. రైట్గా డీటెయిల్స్ లకు వెళ్తే పైసా కూడబెట్టుకుని తక్కువ ధరకే ప్లాట్లు కొనుగోలు చేద్దామని ఆలోచనలో ఉన్నారా? పేదరికంలో ఉన్నప్పటికీ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుందామని ఆలోచిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీలాంటి వారి కోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార దళారులు బ్రోకర్లు తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా హంగులతో ఆర్భాటాలతో డీజే లైట్లతో ఆకర్షిస్తున్నారు. తీర ప్రాంతం జాతీయ రహదారి అంటూ కళ్ళబొల్లి మాటలతో మోసం చేస్తున్నారు. అసలు ఎవరు ఈ దళారులు, ఏంటి ఈ కథ అని తెలుసుకోవాలంటే బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంకు వెళ్లాల్సిందే. అవును, తక్కువ ధరకే ప్లాట్, తీర ప్రాంతం దగ్గరలో లొకేషన్, జాతీయ రహదారి ప్రక్కనే వెంచర్, ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే భారీ ఆఫర్, ఇలా పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ పేద ప్రజలను బురిడి కొట్టించే పనిలో ఉన్నారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని పలువురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. చీరాలలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇక తీర ప్రాంతాలు, జాతీయ రహదారి పరిసరాలే అడ్డాలుగా అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఇక ప్రధానంగా కొత్తపేట, అక్కయ్యపాలెం, పాపాయిపాలెం, చెల్లారెడ్డిపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా పంట పొలాలను చదును చేస్తూ ఇష్టారీతిగా వెంచర్లు వేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. స్థలాన్ని కన్వర్షన్ చేసుకోకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా పంట పొలాలను మట్టి ఇసుకతో చదువు చేసి లేఅవుట్లుగా మార్చి వాటిని అందంగా అలంకరించి ప్రజలకు అంటగడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొంతమంది వ్యాపారులు వెంచర్లు వేసి అమాయక ప్రజలనైతే మోసం చేస్తున్నారు. అయితే బ్రోకర్లు అందమైన ప్రకటనలకు, బ్రోచర్లకు ఆకర్షితులై పేద ప్రజలు ఎలాంటి విచారణ లేకుండా అప్పులు చేసి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ప్లాట్లు కొన్న తర్వాత అసలు మోసం బయటపడటంతో లబోదిబోమంటున్నారు. 1-2 మినహా చీరాల పరిసర ప్రాంతాల్లో వేసే అన్ని వెంచర్లు అక్రమంగా వెలుస్తున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మోసపూరిత వ్యక్తుల నుండి అనాథరైజ్డ్ లేఅవుట్లతో ప్లాట్లను కొనుగోలు చేయొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమతులు ఉన్న లేఅవుట్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని, ఆశకు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోవద్దని సూచిస్తున్నారు. పేటపాలెం పరిధిలో కొత్తపేట, పాపాయిపాలెం, అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం ప్రాంతాల్లో అత్యధికంగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎవరి పర్మిషన్ లేకుండా, ఎవరి అప్రూవల్ లేకుండా కూడా ఎవరికి వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసుకుంటాం జరుగుతుంది. వీటన్నిటిని పర్మిషన్స్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆ ప్రాంతాల్లో మనం ఇవి శాంక్షన్ కాకుండా చేస్తాం. అట్లాంటి మన వేటపాలెం మండలంలో 1-2 ఉన్నాయి. మిగతా అన్ని లేఅవుట్స్ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్. సో వీటన్నిటి మీద మేము ఉక్కుపాదం మోపుతాం. అతి త్వరలో ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేస్తున్న సిబ్బందిపై ఆ ఓనర్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విధంగా వాటిని రెగ్యులరైజ్ చేయాలని కూడా చెప్పి యాజ్ పర్ జీవో ఆ లేఅవుట్స్ అన్నింటినీ క్రమబద్ధీకరించే చర్యలు చేస్తామని తెలియజేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్సే మేము ఏది ఈ ఏరియాని, కాకపోతే వాటిని కన్వర్షన్ చేసుకోవాలి. కన్వర్షన్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఏది అప్రూవల్ కోసం వెళ్ళాలి. ఇక్కడ అక్రమ లేఅవుట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు నా దృష్టికి అయితే ఏమి రాలేదు. అలాంటివి ఏదైనా ఉన్నట్టయితే పంచాయతీ డిపార్ట్మెంట్కి తెలియపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఈ కన్వర్షన్స్ అనేది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ వాళ్ళకి మార్చడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ దీనికి కాంపిటెంట్. ఈ కన్వర్షన్స్ చేయించుకోవాలంటే 14% చలానా కట్టాల్సి వస్తుంది. ఏదైనా ఉన్నట్టయితే పంచాయతీ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారిని కానీ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీని కానీ తెలిస్తే దానికి సంబంధించి మీకు వివరాలు తెలియపరుస్తారు. ఇప్పటి వరకు నా దృష్టికి అయితే ఏమి రాలేదండి. ఏదైనా ఉన్నా కూడా దానికి చట్టపర
ప్రభుత్వ అనుమతులు లేకుండా పంట కాలువలు పూడ్చి లేఅవుట్లు పెడుతున్నారని, బ్యాంకులు లోన్లు నిరాకరించాకే ప్రజలు మోసపోయారని గ్రహిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వలలో పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా చిక్కుకుంటున్నారని ఆర్టీఓ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ల మోసపూరిత చర్యలకు బలి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 110కి పైగా అక్రమ వెంచర్లు గుర్తించామని, ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చంద్రశేఖర్ నాయుడు చెప్పారు. త్వరలో మరికొన్ని అక్రమ లేఅవుట్లను గుర్తించి సంబంధితులపై కఠిన చర్యలైతే తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు చీరాల, వేటపాలెము పూర్తిగా సముద్ర ప్రాంతం ఉండడం వల్ల విపరీతమైన లేఅవుట్స్ అలాగే రిసార్ట్స్ కూడా నిలుస్తున్నాయి. సో ఇందులో భాగంగా మనకు అక్రమంగా లేఅవుట్లు కూడా ఎప్పటికప్పటికి కొత్త వేస్తున్నారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అండ్ పోలీస్, రెవెన్యూ సంయుక్తంగా కూడా ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని మనము పూర్తిగా సూచనలు చేస్తున్నాము. అలాగే కొంతవరకు అక్రమ లేఅవుట్లు కూడా కొంచెం నిరోధించడం జరిగింది. అయినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఒక చిన్న ఉండే లోపం చూసుకొని వాళ్ళు అక్రమంగా లేఅవుట్లు కొన్ని వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా రిజిస్టర్ చేస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా గుర్తించి వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము. నియర్లీ ఇప్పుడు మనకు 110 దాకా సుమారు అక్రమంగా లేఅవుట్లు నిర్ధారణ చేసుకున్నాము. దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము సంయుక్తంగా రెవెన్యూ, అలాగే మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీసుల సంయుక్తంతో కూడా వాటిని నిరోధించి వాళ్ళ యొక్క ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి, అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ సంయుక్తంతో అక్కడ కూడా పూర్తిగా అప్రూవల్ తీసుకొని ఏమని చెప్పి. ఇక ఈ అక్రమాలపై సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యవసాయ సాగు భూములకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు, వెంచర్లు వేసి వాటికి తాత్కాలికంగా మెరుగులు దిద్దుతూ ప్రజలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ వెంచర్లపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వ అధికారులు కూడా పట్టి పట్టనట్టుగా ఉండడంతో ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులతో ప్లాట్లు కొనుగోలు చేసుకునే పేద మధ్యతరగతి కుటుంబాలకు బ్యాంకు లోన్లు, రిజిస్ట్రేషన్ల సమయంలో తీరా మోసపోయామని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక పంట పొలాలను చదును చేసి వాటికి లైటింగ్లు, సినీ సెట్టింగ్లు వేసి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమ వెంచర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడకుండా కాపాడాలని, అక్రమ లేఅవుట్లను గుర్తించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు అఫీషియల్గా పర్మిషన్ లేకుండా లేఅవుట్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే సహసిద్ధంగా కొన్ని సొనపూర్వం బోకులు, అసైన్డ్ భూములు అయితే ఉన్నాయి, వీటిని కూడా పక్కన ఉన్న సర్వే నెంబర్లు వేసేసి లేఅవుట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్లు చట్టపరంగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని లేఅవుట్లు కన్వర్షన్ చేసి, సాగు భూమిని కన్వర్షన్ చేసి లేఅవుట్లుగా పర్మిషన్ తీసుకొని లేఅవుట్లు వేయాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ కాడికి వెళ్ళిన తర్వాత తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలామంది పర్మిషన్ లేవని చెప్పేసి డబ్బులు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్లాట్లు తీసుకున్న తర్వాత తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి. ఇలాంటి అనుమతులు ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. అక్రమంగా వాళ్ళే చదును చేసేసి ఒక అందంగా ముస్తాబు చేసేసి అమ్మేస్తున్న పరిస్థితి. అందుకని ఈ మొత్తం అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇదే అయిపోతాయి. భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఉండో ఈ అక్రమ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు తర్వాత భవిష్యత్తు